జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాబోయే గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని మాట్లాడారు. రానున్న గ్రాడ్యుయేటెడ్ ఎలక్షన్లో గ్రాడ్యుయేటెడ్స్ ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలు ఒక బ్లాక్ మెయిలర్ కి విద్యావంతుడికి మధ్య జరుగుతున్న పోటీ అని, సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రజల్లోకి వెళ్లిన వ్యక్తి అదే సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ దందాలు చేసి డబ్బులు వసూలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయన్నారు. ఇలాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ మీద ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కూడా మన చర్చ పెడితే మనం మారే అవకాశం ఉంది. చర్చ పెట్టి దీన్ని మనం ప్రజలలో ఇది కూడా మీరు అడ్వెంటే తీసుకొని జనంలో కాంగ్రెస్ పార్టీని క్యాండిడేట్ను మనం బదిలీ చేసే అవకాశం ఉంటుంది. ఓటింగ్ కూడా మనకు పెరిగే అవకాశం ఉంటుంది. నేను చెప్తున్నా మనం గెలవాలి కాదు, దయచేసి నేను చెప్తున్నా 100% మనకు మంచి క్యాండిడేట్ దొరికిండు, గెలుస్తున్నాడు. నేను మొదట్లో కూడా కొద్దిగా వెనక ముందాడినా, కానీ గెలుస్తున్నాం. వాళ్ళ క్యాండిడేట్ మీద ఉన్న ఆరోపణలు చేయబట్టి మనం ఈజీ గెలుస్తున్నాం. దీన్ని అడ్వాంటేజ్ తీసుకునే ఏర్పాటు చేయాలి. చేద్దామా గట్టిగా? 2, రేపు గ్రాడ్యుయేట్నే తరలించే ఏర్పాటు చేయాలి. గ్రామంలో మన ముఖ్య నాయకులు కానీ, మన సోషల్ మీడియాలు కానీ, యూత్ కానీ, మన దాంట్లో గ్రాడ్యుయేట్ ఓటు ఉండి లీడర్షిప్ పనిచేసేటోడు ఇది ఇంకా ఎక్కువ తీసుకోవాలి. వాళ్ళు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా పాలకుర్తులు ఎక్కువ తీసుకోవాలి. పాలకుర్తులు 500 ఓట్లు ఉన్నాయి. ఈ గ్రాడ్యుయేట్ మొత్తం మనం మనోళ్ళు కూడా యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు. గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళే మనోళ్ళు లీడర్లు ఉన్నారు. ఆ లీడర్లే నేను యాక్టివ్గా చేయాలి. ఎందుకంటే పాలకుర్తి మనకి